హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సచ్చా వంటకాల్లో కాదండి, చక్కగా తాండ్ర చేయాలనిపించింది. నేనైతే ఇది ఒక 3 పళ్ళు తాండ్ర అండి. ఇది ఇలాగ పీస్ అన్ని మనం చక్కగా తీసుకోవాలండి. ఈ పీసుని చక్కగా తీసుకొని దీన్ని ఏం చేయాలంటే పళ్ళెం ఉంది కదా, పళ్ళెం అడిగిని మనకు కొంచెం ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ తీసుకొని మనం వేయాలి. వేసిన తర్వాత ఒక గిన్నె పెట్టుకొని గిన్నెకి పీసు అంతా లాక్కొని తీసుకోవాలండి. దీంట్లో పీసు ఇలా తీసుకుంటే వచ్చేస్తుంది అన్నమాట. ఆ వచ్చిన పీసాన్ని ఒక దగ్గర వేసుకొని చక్కగా మనం ఇలాగా పొరలుగా ఒక మన ఇష్టం అండి. మనకి ఎంత దలసరి కావాలి అనుకుంటే అంత దలసరిగా రోజుకి ఒక 2 పళ్ళు శాతం అలాగే వేస్తూ ఉండాలండి. పొర వేసుకొని అలాగ వెళ్ళిపోతుంటే మనకి చక్కటి తాండ్ర తయారైపోతుందండి. ఏంటంటే మన ఇంట్లోనూ మనం చక్కగా తాండ్ర చేసుకుంటే మన చేతులతో మనకి చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. అంటే కుళ్ళిపోయిన పళ్ళు అవి ఇవి వేసేస్తారండి తాండ్రలకి. అయితే మాత్రం బయట నుంచి కొనుక్కుంటే కుళ్ళిన పళ్ళు శాతమే ఎక్కువగా ఉంటుంది. కానీ మనకి తాండ్ర వేసుకోవాలని అనుకుంటే మనకి నచ్చిన క్వాలిటీలో మనం చక్కగా తాండ్ర వేసుకోవచ్చండి. తాండ్రకి ఏంటంటే పళ్ళు బాగుంటాయి, రసాలు బాగుంటాయండి. రసం తర్వాత సూరన్ రేఖ ఒకటి బాగుంటుందండి. ఇంకొక పండు ఉన్నదండి, ఆ పండు కూడా బంగినపల్లి కూడా బాగుంటుంది. కాకపోతే జిగురుతనం రాదండి, దాన్ని మెత్తగా మెదాంచి వేయాలన్నమాట. ఇలా ఆ పళ్ళన్నీ వేసుకొని చక్కగా రోజుకి ఒక పొర వేయాలండి. నేనైతే ఇప్పుడు వేసింది రసాలు వేసానండి. రసాలు వేసాను, కాకపోతే ఆ రసం ఏంటంటే కొంచెం పులుపుగా ఉంది, తినలేము అనమాట. ఆ రసం కూడా పులుపుగా ఉంది, తినలేము అనుకునేటప్పుడు ఆ పళ్ళుని వేస్ట్ చేయలేము కదండి. ఆ వేస్ట్ చేయకుండా నేనేం చేశానంటే ఆ పళ్ళు పిండేసి ఇలాగ పన్నీకి నూనె రాసుకొని దాన్ని తాండ్రగా చేసుకున్నానండి. పంచదార వేసుకొని తాండ్రగా చేసుకున్నాను. అప్పుడు మనకి రుచిగా ఉంటుంది తినడానికి కూడానండి. సత్య వంటకాలు ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది, మీ ఆదరణ ముందుకెళ్తుంది. ఈ ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. బాయ్ అండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్. దీనికి కావాలంటే అండి గుడ్డ కట్టుకొని పెట్టుకోవచ్చు. లేదు అనైతే ఒక నెట్ ఉంటుంది కదా, నెట్ వేసుకుంటే అండి ఈగలు వాలకుండా మనం చూసుకోవాలండి. ఈగలు వాలి దాని మీద క్రిమికీటకాలన్నీ పడిపోకుండా మనం ఒక చిన్న క్లాత్ లాంటిది పల్చని క్లాత్ వేసుకొని మనం పెట్టుకుంటే ఆ క్లాత్లో నుంచే ఎండ వెళ్ళిపోతుందండి మనకి. లేదు అన్నట్టయితే ఒక నెట్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా ఇలాగే ఎండబెట్టామనుకోండి ధూళి పడవచ్చు, దుమ్ము పడవచ్చు. అలాగే ఈగల కాలం కదండి, ఈగల కాలంలో మనకి ఈగలు ఏమైనా పడిపోయినా చేసినా మనకి జబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి చక్కగా దీని మీద మాత్రం ఖచ్చితంగా ఒక క్లాత్ పరుచుకొని మనం ఎండబెట్టుకోవాలండి. బాయ్ అండి.